ఏంటి మా అన్నయ్యని కిడ్నాప్ చేయడం ఏంటి? ఎవరు వాళ్ళు? ఎవరో తెలీదు వైషు. అన్నయ్య ఫ్రెండ్స్ ప్రాంక్ కాల్ చేస్తున్నారేమో. హలో, ఫోన్ ఇలా ఇవ్వు. హలో, ఎవరు మీరు? మేమెవరు అనేది మీకు అనవసరం అని చెప్పాం కదా. నీకేం కావాలి? 50 లక్షలు గంటలోపు తీసుకురావాలి. 50 లక్షలా? అది 1 అవర్ లోపు. అసలు మా అన్నయ్య మీ దగ్గర ఉన్నాడని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ కావాలా? ఒక్క నిమిషం వెయిట్ చేయి. మీ చెల్లికి హలో చెప్పు. హలో అన్నయ్య. అమ్మా వయసు వయసు. వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారా అన్నయ్య? అవును వయసు, నా ఫ్రెండ్స్ కొట్టి నన్ను కిడ్నాప్ చేశారు. ఆనంద్, నీకేం కాలేదు కదా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? మమ్మీ లాస్ట్ రేసేరా? లాస్ట్ రేసేయ్. పట్టుకోరా. పదరా. మీ ఆనంద్ సేఫ్గా ఇంటికి రావాలంటే గంటలోపు మేము చెప్పిన ప్లేస్కి 50 లక్షలు తీసుకురావాలి. డబ్బులు తీసుకురాకపోయినా ఈ విషయం పోలీసు వాళ్ళతో చెప్పినా ఆనంద్ శవాన్ని పంపిస్తాం. బాగా ఆలోచించుకోండి. 10 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో ఆనంద్. భగవంతుడా, ఆనంద్కేం కాకుండా చూడు. నా కొడుకుని కాపాడు తండ్రి. అన్నయ్యని కాపాడేది దేవుడు కాదు మమ్మీ, పోలీసులు. పద, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పోలీసులతో చెబితే మీ అన్నయ్యని చంపేస్తామంటున్నారు వైషు. ఇప్పుడేం చేద్దాం మమ్మీ? బయలుదేరదామా? మేడం కాల్ చేస్తున్నారేంటి? హలో మేడం. అమ్మా వసు, ఎక్కడున్నావు? ఏంటి మేడం కంగారుగా ఉన్నారు? మన ఆనంద్ ఎవరు కిడ్నాప్ చేశారమ్మా. ఆనంద్ని కిడ్నాప్ చేశారా? ఎవరు మేడం? ఎవరో తెలీదమ్మా. ఫోన్ చేసి 50 లక్షలు అడుగుతున్నారు. పోలీసులతో చెప్తే ఆనంద్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా కాళ్ళు చేతులు ఆడట్లేదమ్మా. ఏం చేయాలో తెలియక నీకు ఫోన్ చేశాను. అభిరామ్ ఉన్నాడా? ఉన్నారు మేడం. మేడం మీరేం వరి అవ్వకండి. ఇప్పుడే నేను వసుగారు ఇంటికి వస్తున్నాను. మీరు టెన్షన్ పడకండి. అలాగే వసుగారు పదండి వెళ్దాం. జాగ్రత్త అభి, టేక్ కేర్ మా. మమ్మీ, ఆనంద్. బాబాయ్కి ఫోన్ చేయకుండా అసలు ఆ వసుకెందుకు ఫోన్ చేసి చెప్తోంది? అసలు బాబాయ్ ఎక్కడున్నాడు? ఆనంద్, ఇంటి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుంది. నేను ఇంటికి వెళ్తాను. డబ్బులు నాతోనే పంపిస్తారు. ఓకే బాస్. నేను డబ్బులతో వచ్చేంత వరకు ఆనందం జాగ్రత్తగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోకూడదు. అలాగే బాస్. 10 నిమిషాలు ఆగి మళ్ళీ మా వదినకి ఫోన్ చేసి బెదిరించండి. సరే బాస్.
త్వరగా వచ్చేయండి. ఓకే, మీరు నాకు ఫోన్ చేయకండి, నేనే మీకు ఫోన్ చేస్తాను. ఓకే బాస్. బాబాయ్ ఫోన్ ఎత్తట్లేదేంటి? అన్నయ్యను ఎలా సేవ్ చేయాలి? ఓ గాడ్, అన్నయ్య ఎలా ఇరుక్కుపోయాడు? ఎవరు సేవ్ చేస్తారు? ఆనంద్, నా ఆనంద్. ఆనంద్కి ఏం కాదు మేడం, మీరు ధైర్యంగా ఉండండి. ఎలా అమ్మా? మేడం, అసలు ఏం జరిగింది? ఆనంద్ ఎలా కిడ్నాప్ అయ్యాడు? ఈ రోజు మార్నింగ్ అన్నయ్య ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఇందాక కిడ్నాపర్స్ కాల్ చేసి 50 lakhs డిమాండ్ చేశారు. ఆ, ఆనంద్ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు? వాళ్ళు వాడికి తగ్గ ఫ్రెండ్సేనమ్మా, ఒక్కరికి బాధ్యత లేదు. మేడం, ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది మేడం? ఇదిగో ఈ నంబర్ నుంచే కాల్ చేస్తారు, చూడు. వీళ్ళేంటి ఇక్కడున్నారు? ఇది ప్రైవేట్ నెంబర్ మేడం. అంటే ఇది పక్కా క్రిమినల్స్ పనే అయ్యి ఉంటుంది. బాబాయ్, అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఏంటి, ఆనంద్ని కిడ్నాప్ చేశారా? ఎవరు ఎవరా దుర్మార్గులు? ఏంటొదినా, వయసు చెప్పేది నిజమా? మన ఆనంద్ బాబు కిడ్నాప్ అయ్యాడా? అవును చలపతి, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు, అందుకే అభిరామ్ వసూలని పిలిచాను. నా ఆనందకేమైనా అయితే మేడం, ఏం కాదు మేడం. ఎమోషనల్ అవ్వకండి వదినా, అసలు మీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. టాబ్లెట్స్ వేసుకున్నారా? ఉండండి, తీసుకొస్తాను. బాస్ ఫోన్ చేస్తున్నాడేంట్రా? చెప్పండి బాస్. సీన్లోకి వేరే ఇద్దరు వచ్చారు. ఎవరు బాస్? అభిరామ్ వసుంధర గాని వస్తే డేంజర్. పోలీసులా బాస్? అంతకంటే ఎక్కువ. మీరొక పని చేయండి, ఇప్పుడే ఫోన్ చేసి డబ్బులు మా వదినే తీసుకురామని చెప్పండి. మీరు తీసుకురారా బాస్? నేనొద్దు, మా వదినే తీసుకురావాలని చెప్పండి. ఎందుకు బాస్? నాతో పంపించాలి అని చెప్తే ఇక్కడున్న వాళ్ళకి డౌట్ వస్తుంది. అభిరామ్తో డబ్బులు పంపిస్తే అక్కడున్న మీరు ప్రాణాలతో తప్పించుకోలేరు. మా వదిన అయితే ఏ రిస్క్ ఉండదు. ఓకే బాస్, ఇప్పుడే ఫోన్ చేస్తాను. జాగ్రత్తగా మాట్లాడు, వెంటనే డబ్బులు తీసుకురావాలని చెప్పు. డబ్బులతో మా వదిన బయలుదేరగానే నేను బయలుదేరతాను. అలాగే బాస్, ఉంటాను. అయ్యో, హలో, ఎవడ్రా నువ్వు? నువ్వెవడరా? నీకు అనవసరం. ఫోను ఆనంద్ వాళ్ళ అమ్మకివ్వు. నాతోనే మాట్లాడు. నేను అడిగిన డబ్బులు ఆనంద్ వాళ్ళ అమ్మతో పంపించు. ఆవిడికి బాలేదు, నేను వస్తాను. ఆవిడనే రావాలి. కుదరదు, ఆవిడ రాలేదు. అయితే ఆనంద్ ప్రాణాలతో ఉండడు. ఇప్పుడే చంపేస్తాం. చంపేయాలా? రేయ్, ఆగు ఆగు. పెద్ద ఆవిడే రావాలా?
లేదంటే వేరే ఎవరితో అయినా పంపించొచ్చా? లేడీస్ ఎవరైనా ఓకే. ఎక్కడికి రావాలో చెప్పు. డబ్బులు ఎక్కడికి తీసుకురావాలి? ఆ ఫోన్ ఇచ్చి క్యాష్తో బయలుదేరమని చెప్పు. క్యాండిడేట్కి ఫోన్లో అడ్రస్ చెప్తాను. సరే. ఎవర్రా మీరు? ఎందుకురా మా ఆనందని కిడ్నాప్ చేశారు? మీరు బాగుపడరా, నాశనం అయిపోతారు, పురుగులు పడిపోతారు. అదేంటి బాస్ అలా తిడుతున్నారు? కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించాలరా, ఇలా అడ్డదారుల్లో కాదు. ఎవరో లేడీస్తో డబ్బులు పంపిస్తానని చెప్పారు బాస్. సరేరా, ఆ డబ్బులతో మీరు ఎన్ని రోజులు సుఖంగా బతుకుతారో నేను చూస్తాను. తీసుకోండిరా, మా డబ్బులు తీసుకోండి. ఏమైందిరా? బాస్ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు రా. ఆనంద్ని ఈ చేతులతో పెంచాను. వాడు మా వదిన కొడుకు కాదు, నా బిడ్డ. అక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడో ఏంటో. అమ్మా వైషు, త్వరగా డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసి ఆనందం తీసుకురామ్మా. డబ్బును తీసుకెళ్లేది వైషు గారు కాదు, వసు గారు. వసు గారు తీసుకువెళ్ళడం ఏంటి? మేనేజర్కి ఏం సంబంధం? ఆ రౌడీలు మేడం గారిని ఏమైనా చేస్తే? అవునవి వసు వద్దు, వైశ్యుని పంపిద్దాం. మేడం, వైషుకి ఏమైనా అయితే మీరు తట్టుకోలేరు మేడం. నేను వెళ్తేనే సేఫ్ మేడం. జాగ్రత్తగా ఆనంద్ని తీసుకొస్తాను. నా కోసం నువ్వు రిస్క్ తీసుకుంటావా వసు? వద్దమ్మా. నాకేం కాదు మేడం, నా గురించి వరీ అవ్వకండి. వెళ్ళి డబ్బులు తీసుకురండి. ఇది వచ్చి అక్కడ ఏం గొడవ చేస్తుంది ఏంటో. మేడం జాగ్రత్త. అయినా ఇది కూడా అంతేగా, ఏం చేస్తుంది? ఎలాగో ఈ అభిగాడు ఇక్కడే ఉంటాడు. అక్కడ రౌడీలు డబ్బులు తీసుకుని ఆనందను వదిలేస్తారు. దీనికంటే ముందు నేను అక్కడికి వెళ్ళి ఆనందం దీంతో పంపించేశాక డబ్బులు తీసుకుంటాను. థ్యాంక్స్ అభిరామ్. థ్యాంక్ యూ వసు మేడం. మా ఆనంద్ని సేఫ్గా తీసుకురండి. మా కోసం మీరు ఎంతో రిస్క్ చేస్తున్నారు. చేతులెత్తి నమస్కారం చేయడం తప్ప ఏమీ చేయలేము. మీరు బాగుండాలి. నాకు ఆఫీస్లో అర్జెంట్ పనుంది. ఆనంద్ ఇంటికి రాగానే నాకు ఫోన్ చేయమ్మా వైషు. ఫోన్ తీసుకో. ఇదిగో వసు, జాగ్రత్తమ్మా. వసు గారు, మీ ఫోన్ ఇవ్వండి. మేడం గారు ఫోన్ తీసుకెళ్ళండి. ఆ ఫోన్కి కిడ్నాపర్లు కాల్ చేస్తారు. వాళ్ళు చెప్పిన అడ్రస్ ఫాలో అవ్వండి. వైషు గారు, ఆ ఫోన్ ఇవ్వండి. ఇదిగోండి. ఇదిగో తీసుకోండి. ఒసే పావని, తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ ఇవ్వవే. నాకు కూడా ఇవ్వదునా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. పెద్దమ్మ ఇంట్లో లేదు బాబాయ్. ఎక్కడికి వెళ్ళింది? వెజిటేబుల్స్ తీసుకురావడానికి మార్కెట్ కి వెళ్ళింది పిన్ని. ఈ రోజే వెళ్ళాలా మార్కెట్ కి? అబ్బా, తలనొప్పి ఎలా తగులుకుందేంటి? నువ్వెళ్ళి కాఫీ పెట్టొచ్చు కదే. నా వల్ల కాదురా. ఉదయం వంట చేశారు కదా అండి. అప్పుడేదో తంటాలు పడి చేశారే. బా, ఇప్పుడు తలనొప్పిగా ఉంది, నువ్వే వెళ్ళి చేయవే. ఇది చేసిన కాఫీ తాగడం కంటే కషాయం తాగడం బెటరే. అదే నిజమేరా,
ఆ విషయం తాకుండా ఉండటమే మంచిది. అమ్మా, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. కాసేపు వచ్చి కాళ్ళు పట్టు హారిక. నా చేత్తో కాఫీ తాగరు గాని కాళ్ళు పట్టాలంట. ఆగవే, కొంప తీసి వాడి కాళ్ళు పడతావా ఏంటి? ఆర్డర్ వేశారుగా, పట్టక తప్పుతుందా? నువ్వెందుకు పట్టాలి? ఇంట్లో పనోడున్నాడుగా. పనోడా? ఎవరున్నారు? బన్నీగాడు. వాడితో అఖిల్ కాళ్ళు పట్టించడమా? బస్సు ఒక్క చూస్తే ఇంకేమైనా ఉందా? ఇంట్లో వసు లేదు కదే. అభిగాడు కూడా లేడు, పావని కూడా లేదు. భాస్కర్ గాడు ఇప్పుడే రాడు. వాడిని హింసించడానికి ఇదే మంచి టైము. హింసించడం ఏంటంటీ? పొద్దునే నేను డబ్బులు కొట్టేస్తే మ్యాజిక్ పేరుతో తిరిగి డబ్బులు తీసుకున్నాడు వెధవ. అప్పటి పగ ఇప్పుడు తీర్చుకుపోతున్నారా? అవును. ఒరే బన్నీ, ఏంటమ్మమ్మా? మీ బాబాయ్కి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయట్రా. నువ్వు వెళ్ళి కాసేపు కాళ్ళు నొక్కిరా. అన్నయ్య బిజీగా ఉన్నాడు, రాడు. వాడు బిజీ అంటే ఖాళీగానే ఉన్నాడుగా. కాదు, మాతో హోంవర్క్ చేయిస్తున్నాడు. ఆ తర్వాత చేసుకోండి. లేదమ్మమ్మా, హోంవర్క్ ఇప్పుడే చేయాలి. లేదంటే చెల్లెళ్ళు డిన్నర్ చేసి నిద్రపోతారు. అంటే నువ్వు బాబాయ్ కాళ్ళు నొక్కవన్నమాట. తర్వాత నొక్కుతాను పిన్ని. అంతేలేరా, ఇదే మీ అమ్మకో నాన్నకో కాళ్ళు నొప్పులుగా ఉంటే వెంటనే నొక్కేవాడివి. మా మీద నీకు ప్రేమ లేదు. బాబాయ్ అంటే గౌరవం లేదు. మనం ఈ ఇంట్లో ఉండటం శుద్ధ దండగా. వెళ్ళిపోయి వేరే ఇంట్లో ఉండటం మంచిది. చూస్తుంటే అలాగే అనిపిస్తుందా ఆంటీ? రేపే వెళ్ళిపోదాం. నా వల్ల అమ్మమ్మ పిన్ని బాబాయ్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు. మీరెక్కడికి వెళ్ళొద్దు పిన్ని. నేను బాబాయ్ కాళ్ళు నొక్కుతాను. దెబ్బకి దెయ్యం దిగొచ్చిందే. అవునాంటీ, మన లాజిక్ వాడికి మ్యాజిక్ లో పనిచేసింది. మరి మా హోంవర్క్ అన్నయ్య తర్వాత చేస్తాను కీర్తి. ప్లీజ్ అన్నయ్య, ఇప్పుడే చేయించు. ఇప్పుడు బాబాయ్ కాళ్ళు నొక్కాలను. పాపం బాబాయ్ కాళ్ళు నొప్పిగా ఉన్నాయంట. ఏ, బాబాయ్ కాళ్ళు పిన్ని కూడా నొక్కచ్చు కదా. అమ్మమ్మ కూడా నొక్కుకోవచ్చు. నువ్వే నొక్కాలా అన్నయ్య? వేలడంత లేరు, ఎన్ని మాట్లాడుతున్నారే. వీళ్ళకి కూడా మనమంటే రెస్పెక్ట్ లేదండి. అయ్యో అదేం లేదు పిన్ని. చెల్లెళ్ళు చాలా మంచివాళ్ళమ్మమ్మా. అను కీర్తి మీరు అలా మాట్లాడకండి. నేను బాబాయ్ కాళ్ళు పట్టి బాబాయ్ కాళ్ళు నొప్పులు తగ్గగానే నేను తిరిగి వచ్చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ హోంవర్క్ చేస్తూ ఉండండి. నేను వచ్చి మీ డౌట్స్ క్లియర్ చేస్తాను, సరేనా? వెళ్ళు. థ్యాంక్స్ హారిక.
అడగ్గానే కాళ్ళొత్తుతున్నావు. చెప్పదు ఇట్స్ ఓకే అఖిల్. నువ్వు కళ్ళు తెరవకుండా రిలాక్స్ అవ్వు. మ్మ్. తిక్క కుదిరింది బన్నీ వెదవకి. The destination is on your left. ఎవరా నువ్వు? రే ఆగండ్రా, నేనురా చలపతిని. మీరు మా బాసా? అవునరా. సారీ బాస్.